Today we are going to discuss about plasmid vectors. In the last class we had discussed about different types of cloning vectors, that is plasmid vectors, bacteriophages, cosmids, shuttle vectors, expression vectors and so on. Today we are going to discuss about these plasmid vectors in detail. Okay, what is the plasmid? Plasmid is nothing but extrachromosomal DNA molecules which are present in bacterial cells. They are very small in size and circular, having the double-stranded DNA. They are inherited without any influence of chromosomal DNA. Okay, మనకు ప్లాస్మిడ్స్ అంటే ఏంటి? ప్లాస్మిడ్స్ అనేటివి డబుల్ స్ట్రాండెడ్గా అంటే డబుల్ స్ట్రాండెడ్ అండ్ స్మాలర్ ఇన్ సైజ్, సర్క్యులర్ వలయాకారంలో ఉన్నటువంటి చిన్న పరిమాణంలో ఉన్న డిఎన్ఏ మాలిక్యూల్స్ ఏవైతే బ్యాక్టీరియాలో ఉంటాయో వాటిని మనము ప్లాస్మిడ్స్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ ప్లాస్మిడ్స్ అనేటివి క్రోమోజోముల యొక్క డిఎన్ఏతో సంబంధం లేకుండా అనువంశికత చెందేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటాయన్నమాట. మోర్ ఓవర్ they have the capability of replication, having the origin of replication region within the plasmid. అంతేకాకుండా ఇవి స్వయంగా ప్రతికృతి చెంది అధిక సంఖ్యలో వాటిని ఉత్పత్తి చేసుకోగలిగే కెపాసిటీని కలిగి ఉంటాయి. ప్రతికృతి ప్రారంభ ప్రాంతం అనే దాన్ని కలిగి ఉండడం వల్ల రెప్లికేషన్ చెంది అవి అధిక సంఖ్యలో ఉత్పత్తి చేసుకోగలుగుతాయి. అండ్ ద సైజ్ మే బీ ఫ్రమ్ 1 kbp టు 200 kbp. వీటి యొక్క పరిమాణం అనేది దాదాపు 1 kb నుంచి 200 kbp వరకు కూడా మనకు కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ ద కాపీ నెంబర్, ద నెంబర్ ఆఫ్ కాపీస్ present in the cell is known as copy number. These plasmids are present in multiple number. The number of these copies present in the cell is known as copy number. అంతేకాకుండా ఈ ప్లాస్మిడ్స్ అనేటివి మనకు అధిక సంఖ్యలో బ్యాక్టీరియల్ సెల్స్లో కనిపించడం జరుగుతుంది. ఆ నంబర్ని మనం ఏమంటామంటే కాపీ నెంబర్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఒక మంచి క్లోనింగ్ వెక్టార్గా ఈ ప్లాస్మిడ్స్ ఉండాలంటే కాపీ నెంబర్ కూడా అధిక సంఖ్యలో ఉండడం అనేది అవసరం అన్నమాట. అండ్ మోర్ ఓవర్ దిస్ కాపీ నెంబర్ కెన్ బి ఇంక్రీజ్డ్ బై ట్రీటింగ్ ద బ్యాక్టీరియల్ సెల్స్ విత్ క్లోరంఫెనికల్ ట్రీట్మెంట్. ఓకే, ఈ క్లోరంఫెనికల్ అనే దాన్ని మనం ఉపయోగించి ట్రీట్ చేయడం ద్వారా ఈ కాపీ నెంబర్ యొక్క సంఖ్యను మనము పెంచవచ్చు అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ సమ్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ద ప్లాస్మిడ్స్. అండ్ మోర్ ఓవర్ దే షుడ్ కంటైన్ ద జీన్స్ విచ్ యాక్ట్స్ as ద జీన్ మార్కర్స్. అంతేకాకుండా ఈ ప్లాస్మిడ్స్ అనేటివి మనకు కొన్ని జీన్స్ని కలిగి ఉంటాయి. యాంటీబయోటిక్ రెసిస్టెంట్ జీన్, నైట్రోజన్ ఫిక్సేషన్, ఎన్విరాన్మెంట్ జీన్స్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్, ఇలాంటి జీన్స్ అన్నీ కూడా ఈ ప్లాస్మిడ్స్లో ఉండడం జరుగుతుందన్నమాట. ఇవి సెలెక్టబుల్ మార్కర్గా మనము ఈ క్లోనింగ్ వెక్టార్స్లో వినియోగించడం జరుగుతుంది. ఓకే, దీస్ జెనెటిక్ మార్కర్స్ ఆర్ యూస్ఫుల్ టు for the identification of the plasmids which has the recombinant DNA in them. ఓకే, మనకు ఈ జెనెటిక్ మార్కర్స్ ఏవైతే యాంటీబయాటిక్ రెసిస్టెంట్ జీన్ని సాధారణంగా వాడుకుంటామో జెనెటిక్ మార్కర్గా, ఈ జెనెటిక్ మార్కర్స్ అనేవి ప్రధానంగా ఎందుకు ఉపయోగపడతాయి అంటే మనకు రీకాంబినెంట్ డిఎన్ఏ అనేది ఏ ప్లాస్మిడ్లో ఏ సెల్లో కణంలో ప్రవేశించింది అనేదాన్ని మనము డిటెక్ట్ చేయడానికి, గుర్తించడానికి ఈ జెనెటిక్ మార్కర్స్ అనేవి ఉపయోగపడడం జరుగుతుంది. ఈ సాధారణంగా ప్లాస్మిడ్స్ అనేవి మన బ్యాక్టీరియల్ సెల్లో ఉండేటువంటి ఎక్స్ట్రా క్రోమోజోమల్ సర్క్యులర్ డిఎన్ఏ మాలిక్యూల్స్గా చెప్పుకుంటున్నాం. ఈ ప్లాస్మిడ్స్ బ్యాక్టీరియాల్లో మాత్రమే ఉంటున్నాయి, ఇంకెక్కడా లేవా అంటే మనకు యూకారియోటిక్ సెల్లో ఈస్ట్ కణాల్లో మనకు ఈ ప్లాస్మిడ్స్ అనేవి కనిపించడం జరుగుతుంది. వాటిని వైఈపీ అండ్ వైఐపీగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈస్ట్ ఎపిసోమల్ ప్లాస్మిడ్ అండ్ ఈస్ట్ ఇంటిగ్రేటెడ్ ప్లాస్మిడ్ అనేటువంటి రూపాల్లో మనకు ఈ ఈస్ట్ కణాల్లో, ఏవైతే యూకారియోటిక్ కణాల్లో, ఈస్ట్ కణాల్లో మాత్రమే ఇవి కనిపించడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాస్మిడ్? ఈ మనము ప్లాస్మిడ్స్ని వివిధ రకాలుగా విభజించడం జరుగుతుంది ఆన్ ద బేసిస్ ఆఫ్ కాంజుగేటివ్ ట్రాన్స్ఫర్. ఇఫ్ ద ప్లాస్మిడ్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ డ్యూరింగ్ ద కాంజుగేషన్, then they are known as conjugative plasmids. Examples, F plasmids.
If the plasmids are not transferred during the conjugation of a bacteria, then they are known as non-conjugative plasmid. Example is col E1. ఓకేమా, మనకు ఈ కాన్జుగేషన్ జరిగే సమయంలో బ్యాక్టీరియాలో ప్లాస్మిడ్స్ అనేటివి ట్రాన్స్ఫర్ అవుతున్నాయా లేదా అనే దాన్ని బేస్ చేసుకుని ఈ ప్లాస్మిడ్స్ని రెండు రకాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఒకటి కాంజుగేటివ్ ప్లాస్మిడ్స్, సంయుగ్మ ప్లాస్మిడ్స్. అంటే ఈ సంయుగ్మ ప్లాస్మిడ్స్ అనేటివి బ్యాక్టీరియా యొక్క కాంజుగేషన్ సమయంలో అవి ఒక తరం నుంచి మరొక తరానికి ట్రాన్స్ఫర్ కావడం అనేది జరుగుతుంది. నాన్ కాంజుగేటివ్ ప్లాస్మిడ్స్ అయితే మనకి ఈ కాంజుగేషన్ సమయంలో ఒక తరం నుంచి మరొక తరానికి ట్రాన్స్ఫర్ కావడం అనేది, బదిలీ కావడం అనేది జరగదన్నమాట. కాంజుగేటివ్ ప్లాస్మిడ్స్కి ఉదాహరణ ఎఫ్ ప్లాస్మిడ్స్, నాన్ కాంజుగేటివ్ ప్లాస్మిడ్స్కి ఉదాహరణ కోల్ ఈవన్గా మనము చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఫంక్షన్ దీస్ ప్లాస్మిడ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్. అంతేకాకుండా అవి నిర్వర్తించేటువంటి విధిని ఆధారంగా చేసుకుని కూడా మనము ప్లాస్మిడ్లను విభజించడం జరుగుతుంది. మొదటిది ఎఫ్ ప్లాస్మిడ్. దిస్ ఎఫ్ ప్లాస్మిడ్ కంటైన్స్ సమ్ జీన్స్ ఎక్స్ప్రెసింగ్ ద మేల్నెస్ ఆఫ్ ద బ్యాక్టీరియా. They contain genes for the expression of this maleness. Example, F plasmid of E. coli. మొదటిది ఎఫ్ ప్లాస్మిడ్. ఈ ఎఫ్ ప్లాస్మిడ్లో వచ్చేసి ట్రాజీన్స్ అనేటివి కలిగి ఉండి ఇది మేల్నెస్, బ్యాక్టీరియా యొక్క మేల్నెస్ని ఇది ఎక్స్ప్రెస్ చేయడంలో ఉపయోగపడడం జరుగుతుంది అన్నమాట. ఎగ్జాంపుల్, ఎఫ్ ప్లాస్మిడ్ ప్రజెంట్ ఇన్ ద ఈ కొలై అనేది మనము ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రెండు ఆర్ ప్లాస్మిడ్. దిస్ ఆర్ ప్లాస్మిడ్స్ గివ్స్ ద రెసిస్టెన్స్ టు యాంటీబయాటిక్స్. ఓకే, ఈ ఆర్ ప్లాస్మిడ్స్ అనేటివి వచ్చేసి యాంటీబయాటిక్స్కి నిరోధకతను కలిగించేటువంటి ప్లాస్మిడ్స్ అనమాట. ఇవి ఉండడం వల్ల బ్యాక్టీరియల్ సెల్స్ అనేటివి యాంటీబయాటిక్స్ని నిరోధకతను కలిగి ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఎగ్జాంపుల్, PSC 101లో ఉన్నటువంటి టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ జీన్. ఉదాహరణ వచ్చేసి మనకు ఈ టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ జీన్ అనేది PSC 101లో కలిగి ఉండడము జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ కోల్ ప్లాస్మిడ్స్. Okay, these coal plasmids are responsible for the synthesis of bacterial toxins which kills other bacteria nearby. ఓకే, మనకు ఈ కోల్ ప్లాస్మిడ్స్ అనేటివి నెక్స్ట్ వర్గీకరణ. ఈ కోల్ ప్లాస్మిడ్స్ అనేటివి వచ్చేసి ఈ బ్యాక్టీరియల్ టాక్సిన్స్ని, అంటే విష పదార్థాలని, బ్యాక్టీరియాలను చంపేటువంటి విష పదార్థాలని తయారు చేయడంలో ఉపయోగపడతాయి. ఇతర బ్యాక్టీరియాలు, దానికి సరౌండింగ్లో ఉండేటువంటి ఇతర బ్యాక్టీరియాలను అది చంపడంలో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట. ఉదాహరణ కోల్ E1 అండ్ కోల్ B are the example for coal plasmids. And next, degradative plasmids. These degradative plasmids are responsible to degrade the toxic substances such as toluene, xylene, sialic acid, etc. అంతేకాకుండా కొన్ని ప్లాస్మిడ్స్ వచ్చేసి కొన్ని రకాల పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. ఆ పదార్థాలు వచ్చేసి ప్రధానంగా టోలిన్, జైలిన్, సియాలిక్ యాసిడ్ వంటి టాక్సిక్ సబ్స్టాన్సెస్ని, విష పదార్థాలని నశింప చేయడంలో అవి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్, టోల్ ప్లాస్మిడ్ ప్రజెంట్ ఇన్ ద సూడోమోనాస్ పొటిడా. ఈ సూడోమోనాస్ పొటిడాలో ఉండేటువంటి టోల్ ప్లాస్మిడ్ అనేది మనకు ఈ టోలిన్ని నాశనం చేసేటువంటి పదార్థాలను నాశనం చేయడం అనేది జరుగుతుంది అన్నమాట, విచ్ఛిన్నం చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, విరులెన్స్ ప్లాస్మిడ్స్. దీస్ విరులెన్స్ ప్లాస్మిడ్స్ ప్రొవైడ్స్ ద పాథోజెనిసిటీ టు ద బ్యాక్టీరియల్ సెల్స్. ఈ విరులెన్స్ ప్లాస్మిడ్స్ అనేటివి మనకు బ్యాక్టీరియాకు వ్యాధికారకతను కలిగించేటువంటి ప్లాస్మిడ్స్గా ఉంటాయన్నమాట. ఈ విధంగా బేస్డ్ ఆన్ ద ఫంక్షన్, దాని యొక్క విధిని ఆధారంగా చేసుకొని ప్లాస్మిడ్స్ని ఎఫ్ ప్లాస్మిడ్, ఆర్ ప్లాస్మిడ్, కోల్ ప్లాస్మిడ్స్, డిగ్రేడేటివ్ ప్లాస్మిడ్స్ అండ్ వెరులెన్స్ ప్లాస్మిడ్స్గా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేమా, బేస్డ్ ఆన్ ద ఫంక్షన్ ద ప్లాస్మిడ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్. దే ఆర్ ఎఫ్ ప్లాస్మిడ్, ఆర్ ప్లాస్మిడ్, కోల్ ప్లాస్మిడ్, డిగ్రేడేటివ్ ప్లాస్మిడ్స్ and virulence plasmids. Okay, this is about the classification of plasmids. Okay, plasmids are the cloning vectors. The plasmids that carries the desired gene into the host cell is known as plasmid cloning vector. ఓకేనా, మనకు ఈ ప్లాస్మిడ్ క్లోనింగ్ వెక్టార్ అంటే ఏంటంటే, ఏది ప్లాస్మిడ్ అయితే డిజైర్డ్ జీన్ని ఇతర కణాల్లోనికి, అతిథేయ కణాల్లోనికి తీసుకుని వెళ్ళగలుగుతుందో వాటిని మనము ప్లాస్మిడ్ క్లోనింగ్ వెక్టార్స్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట.
ఈ ప్లాస్మిడ్ యొక్క వాహకాలుగా ఇవి ఉపయోగపడతాయి అనేటువంటి అంశాన్ని మొట్టమొదటిసారిగా చాన్ అండ్ కోహెన్ అనే శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. చాన్ అండ్ కోహెన్ ఫస్ట్ proved the use of plasmids as cloning vectors in gene cloning. Okay, the method of gene cloning is described by Stanley Cohen and co-workers. అంతేకాకుండా ఈ జీన్ క్లోనింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఎటువంటి దశలను కలిగి ఉంటుంది అనే అంశాలని మొదటిసారిగా స్టాన్లీ కోహెన్ మరియు అతని సహచరులు వివరించడం అనేది జరిగింది. ఇన్ ద ఫస్ట్ జీన్ క్లోనింగ్ ఎక్స్పెరిమెంట్ PSC 101 is used as a plasmid vector for cloning E. coli kanamycin resistant gene. మొట్టమొదటిసారిగా కండక్ట్ చేసినటువంటి జీన్ క్లోనింగ్ ఎక్స్పెరిమెంట్లో ఈ PSC 101 అనే దాన్ని క్లోనింగ్ వెక్టార్గా ఉపయోగించి ఈ కొలై కనామైసిన్ రెసిస్టెంట్ జీన్ని క్లోన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, ఏదాన్ని ఉపయోగించారు? మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి క్లోనింగ్ వెక్టార్ ప్లాస్మిడ్ వెక్టార్ అనేది PSC 101. దేన్ని క్లోన్ చేయడానికి ఉపయోగించారంటే ఈ కొలై కనామైసిన్ రెసిస్టెంట్ జీన్ని క్లోన్ చేయడానికి PSC 101ని మొదటిసారిగా ఉపయోగించడం అనేది జరిగిందనమాట. వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ దిస్ PSC 101? దిస్ ఈస్ ద ఫస్ట్ యూజ్డ్ ఇన్ విట్రో క్లోనింగ్ ఆఫ్ యూకారియోటిక్ DNA. The size of this PSC 101 is 9 kbp in size. ఓకే, దీని యొక్క పరిమాణం అనేది 9 kbp పరిమాణంలో ఉంటుంది. ఇది మొట్టమొదటిసారిగా మనకు యూజ్ చేసినటువంటి జీన్ క్లోనింగ్ ఎక్స్పెరిమెంట్లో ఉపయోగించినటువంటి ప్లాస్మిడ్ క్లోనింగ్ వెక్టార్. హ్యాస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ సింగిల్ E. coli రెస్ట్రిక్షన్ సైట్ అట్ విచ్ DNA కెన్ బి ఇన్సర్టెడ్. దీనిలో వచ్చేసి ఒకే ఒక ECOR1 రెస్ట్రిక్షన్ ఎంజైమ్కి సంబంధించినటువంటి రెస్ట్రిక్షన్ సైట్ అనేది కలిగి ఉంది. అంటే యునిక్ రెస్ట్రిక్షన్ సైట్ ఏదైతే ఉందో అది ఒకటి మాత్రమే ఉండి అది ECOR1 ఎంజైమ్కి సంబంధించిన రెస్ట్రిక్షన్ సైట్ని ఇది కలిగి ఉన్నదన్నమాట. హ్యాస్ సూటబుల్ మార్కర్స్ ఫర్ టెట్రాసైక్లిన్ రెసిస్టెంట్ జీన్. అంతేకాకుండా దీనిలో ఉన్నటువంటి సెలెక్టబుల్ మార్కర్ ఆ జీన్ మార్కర్ వచ్చేసి టెట్రాసైక్లిన్ రెసిస్టెంట్ జీన్. This is derived from the conjugative plasmid R65. దీన్ని వచ్చేసి PSC 101 వచ్చేసి కాంజుగేటివ్ ప్లాస్మిడ్ R65 నుంచి ఉత్పత్తి చేయడం అనేది జరిగింది. అయితే ఇవన్నీ కూడా దాని యొక్క ముఖ్యమైన లక్షణాలు. దీనిలో కొన్ని మనకు డిసడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి. ఏంటి అంటే దీన్ని వెక్టార్గా వినియోగించకపోవడానికి కారణం ఏంటి అంటే ఇట్ ఈస్ లార్జ్ ఇన్ సైజ్. దీని యొక్క పరిమాణము పెద్దదిగా ఉంది. అంతేకాకుండా స్ట్రింజెంట్ రెప్లికేషన్ కంట్రోల్, లో కాపీ నెంబర్, లో ఇన్సర్ట్ క్యాపబిలిటీ. ఓకే, ఈ లక్షణాలన్నీ ఉండడం వల్ల దీన్ని అంత పెద్దగా తర్వాత ప్రయోగాల్లో PSC 101ని డైరెక్ట్గా యూస్ చేయడం అనేది జరగలేదన్నమాట. తర్వాత దీనిలో కూడా మరలా మోడిఫికేషన్స్ అనేది చేసి కొత్త ప్లాస్మిడ్ వెక్టార్స్ని ఉత్పత్తి చేయడం అనేది జరిగింది. దీనిలో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి? ప్రధానంగా పెద్ద పరిమాణంలో ఉండడం, అంతేకాకుండా కాపీ నెంబర్ అనేది తక్కువగా ఉండడం. ఓకే, లో ఇన్సర్ట్ క్యాపబిలిటీ అంటే దీన్ని జీన్ ఏదైతే మనము ప్రవేశపెడతామో దాన్ని అంత ఎఫిషియెంట్గా అది అతిథేయ కణాల్లోనికి పెట్టడం అనేది జరగలేదన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ PSC 101 విచ్ ప్లాస్మిడ్ యూజ్డ్ as a cloning vector for the first time in gene cloning experiments. Okay, what are the important characteristics of ideal plasmid vectors? ఐడియల్ ప్లాస్మిడ్ వెక్టార్స్కి ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటిది పరిమాణం, సైజ్. దే షుడ్ బి స్మాల్ ఇన్ సైజ్. ఇవి తక్కువ పరిమాణంలో ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే ఈజీ అప్టేక్ ఆఫ్ ఆల్ DNA, రికాంబనెంట్ DNA. ఓకే, ఇవి తక్కువ పరిమాణంలో ఉన్నప్పుడు మాత్రమే మనము ఇన్సర్ట్ చేసేటువంటి రికాంబనెంట్ DNAను సులభంగా అతిథేయ కణాలు అనేటివి తీసుకోగలుగుతాయి. ఎందుకంటే రికాంబనెంట్ DNA కొంత పరిమాణంలో అంటే మన జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ పరిమాణంలో ఉండి ఈ వెక్టార్ యొక్క పరిమాణం పెద్దదిగా ఉన్నది అనుకోండి, ఆటోమేటిక్గా సైజ్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. సో దే కెనాట్ అప్టేక్ ఈజీలీ, ద హోస్ట్ సెల్స్ కెనాట్ అప్టేక్ ఈజీలీ ద రికాంబనెంట్ DNA ఇఫ్ దే ఆర్ లార్జ్ ఇన్ సైజ్. పెద్ద పరిమాణంలో ఉన్నప్పుడు వాటిని అంత సులభంగా అవి ఇన్సర్ట్ చేసుకోలేవు, లోపలికి తీసుకోలేవు అనమాట. ఓకే, నెక్స్ట్ క్యారెక్టర్ ఈజ్ కాపీ నెంబర్. ద ప్లాస్మిడ్స్ మస్ట్ హ్యావ్ హై కాపీ నెంబర్.
మనకు అధిక సంఖ్యలో కాపీ నెంబర్ని కలిగి ఉంటే మనకు రికాంబనెంట్ డిఎన్ఏ అనేది ఎక్కువగా ఆ హోస్ట్ సెల్స్లోనికి వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. కల్చర్ చేసినప్పుడు అధిక సంఖ్యలో ఆ రికాంబనెంట్ డిఎన్ఏ ప్రోడక్ట్స్ అనేవి మనకు ఉత్పత్తి కావడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ జెనెటిక్ మార్కర్స్. ద ఐడియల్ plasmid vector should contain the genetic markers to select the recombinant DNA in host cells. Okay. Examples, generally genetic markers used in plasmid vectors are lacgerd, ampicillin, tetracycline resistant gene, erythromycin resistant genes. These are generally used genetic markers in cloning plasmid vectors. ఓకే, మనకు జెనెటిక్ మార్కర్స్ని ఖచ్చితంగా ఇవి కలిగి ఉండాలి. ఎందుకు అంటే రికాంబనెంట్ డిఎన్ఏ ఏ కణాల్లో ప్రవేశించింది, ఏ కణాల్లో ప్రవేశించలేదు అనేది మనము సులభంగా గుర్తించగలగాలంటే ఈ జెనెటిక్ మార్కర్స్ అనేవి ఉపయోగపడడం జరుగుతుంది. సాధారణంగా లాక్జెడ్ జీన్ మరియు యాంపిసిలిన్ రెసిస్టెంట్ జీన్, టెట్రాసైక్లిన్ రెసిస్టెంట్ జీన్, ఎరిథ్రోమైసిన్ రెసిస్టెంట్ జీన్స్ని సాధారణంగా ఈ ప్లాస్మిడ్ క్లోనింగ్ వెక్టార్స్లో మనము జెనెటిక్ మార్కర్స్గా వినియోగించడం అనేది జరుగుతుంది. దే షుడ్ హ్యావ్ ద ఒరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ ఫర్ సెల్ఫ్ రెప్లికేషన్ విత్ ఇన్ ద హోస్ట్ సెల్. ఓకే, దీనిలో మనకు ప్రధానంగా ఈ ప్రతికృతి ప్రారంభ ప్రాంతాన్ని అవి కలిగి ఉండి, ఓరీ రీజియన్ అంటాం, ప్రతికృతి ప్రారంభ ప్రాంతాన్ని కలిగి ఉండి అవి సెల్ఫ్ రెప్లికేట్ స్వయంగా ప్రతికృతి చెందగలగాలి. అంటే అధిక సంఖ్యలో ఆ ప్లాస్మిడ్స్ని అవి ఉత్పత్తి చేసుకోగలగాలన్నమాట. ఓకే, నెక్స్ట్ యూనిక్ రెస్ట్రిక్షన్ సైట్స్. The plasmid should contain unique restriction site for commonly used restriction enzymes. మనకు ఇవి వచ్చేసి యూనిక్ రెస్ట్రిక్షన్ సైట్స్ని కలిగి ఉండాలి. అంటే మనం సాధారణంగా ఉపయోగించేటువంటి రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి యూనిక్ రెస్ట్రిక్షన్ సైట్స్ని ఈ వెక్టార్స్ కలిగి ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇన్సర్షనల్ ఇన్యాక్టివేషన్. ఓకే, ఇన్సర్షనల్ ఇన్యాక్టివేషన్ మెథడ్లో జనరల్గా మనము వీటిని రికాంబనెంట్ డిఎన్ఏను ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. జనరల్గా రెస్ట్రిక్షన్ సైట్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద మార్కర్ జీన్ ఆర్ యూజ్డ్ టు ఇన్సర్ట్ ద desired DNA. Example, XMA1, BAMH1, KPN1, LAGGerd gene, all these are genetic markers. Okay, XMA1, BAMH1, KPN1, these are the restriction sites for which are present in the LAGGerd gene. మనకు లాక్జెడ్ జీన్ ఉపయోగిస్తున్నాం కదా మనం జెనెటిక్ మార్కర్గా, దానిలో వచ్చేసి ఈ XMA1, BAMH1, KPN1కి సంబంధించినటువంటి రెస్ట్రిక్షన్ సైట్స్ అనేది కలిగి ఉండడం అనేది జరుగుతుంది. లాక్జెడ్ జీన్ కన్సిస్ట్ ఆఫ్ ద రెస్ట్రిక్షన్ సైట్స్ ఫర్ XMA1, BAMH1, KPN1 enzymes. Okay. And last feature is the pathogenicity. They should not have the pathogenic property. ఈ ప్లాస్మిడ్స్లో మనకు పాథోజెనిక్ ప్రాపర్టీ అనేది ఉండకూడదు, అంటే వ్యాధికారకతను కలిగించే లక్షణం అనేది ఉండకూడదు. ఆ విధంగా ఉంటే హోస్ట్ సెల్స్ అన్నీ కూడా వ్యాధికి గురికై అవి కల్చర్ చెందలేవు అనమాట. రికంబనెంట్ డిఎన్ఏని కలిగి ఉన్నప్పటికీ కూడా అవి గ్రోత్ పెరగలేవు. కాబట్టి మనకు ఈ పాథోజెనిసిటీ అనేటువంటి లక్షణం అనేది ఉండకూడదు అనమాట. ఆల్ దీస్ ఆర్ ద characteristics of a ideal plasmids. What are they? Size. They should be small in size. Copy number. They must have high copy number. Genetic markers. The plasmid should have genetic markers. Origin of replication. They should have the origin of replication for self-replication. Unique restriction sites for commonly used restriction enzymes. Insertional inactivation. Okay, they should have the restriction different restriction sites for insertional inactivation when we insert the desired gene. Next, pathogenicity. They should not have the pathogenic property. ఓకేమా, ఇవన్నీ కూడా మనకు ఆదర్శవంతమైన ప్లాస్మిడ్ వెక్టార్స్లో ఉండేటువంటి లక్షణాలు. మొదటిది చిన్న పరిమాణంలో ఉండాలి, కాపీ నెంబర్ అనేది అధిక సంఖ్యలో ఉండాలి, ఖచ్చితంగా జెనెటిక్ మార్కర్స్ అనేది కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం సులభంగా రికాంబనెంట్ డిఎన్ఏని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్, ప్రతికృతి ప్రారంభ ప్రాంతాన్ని కలిగి ఉండాలి. యూనిక్ రెస్ట్రిక్షన్ సైట్స్ ఫర్ కామన్లీ యూజ్డ్ ఆర్ఈ అంటే మనకు సాధారణంగా ఉపయోగించేటువంటి రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ సంబంధించినటువంటి రెస్ట్రిక్షన్ సైట్స్ని కలిగి ఉండాలి.
అంతేకాకుండా మనం డిజైర్ డిఎన్ఏను ప్రవేశపెట్టినప్పుడు ఎనాక్టివేషన్ చెందేటువంటి ప్రాంతాలను కలిగి ఉండాలి. వ్యాధికారకత లక్షణం అనేది కలిగి ఉండరాదు. ఇవన్నీ కూడా మనకు ఆదర్శవంతమైన ప్లాస్మిడ్స్కి ఉండాల్సినటువంటి లక్షణాలుగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్ ప్లాస్మిడ్స్. ఓకే, మనకు సాధారణంగా యాజ్ ఇట్ ఈస్గా ఉన్న ప్లాస్మిడ్స్ని అలాగే వినియోగిస్తుందని మనం సహసిద్ధమైన ప్లాస్మిడ్గా చెప్పుకుంటాం. అలా కాకుండా దానిలో మోడిఫికేషన్స్ చేసి మనము దాన్ని ప్లాస్మిడ్గా వినియోగిస్తే, దాన్ని వెక్టార్గా వినియోగిస్తే దాన్ని ఆర్టిఫిషియల్ ప్లాస్మిడ్ వెక్టార్గా చెప్పుకోవడం జరుగుతుంది. Natural plasmid vectors. The plasmids isolated directly from the bacteria and used as a cloning vector. If the plasmids are isolated from the bacteria and they can be directly as a cloning vector, they are known as natural plasmid vectors. Examples are RP4 plasmid of a Pseudomonas coli of what is known as E. coli bacteria. Okay, these are the natural plasmids. మనము సహసిద్ధంగా అలాగే బ్యాక్టీరియల్ సెల్స్లో ఉన్నటువంటి ప్లాస్మిడ్స్ని సంగ్రహించి అంటే వేరు చేసి వాటిని క్లోనింగ్ వెక్టార్స్గా ఉపయోగిస్తే వాటినే మనము సహజమైన క్లోనింగ్ వెక్టార్స్ ప్లాస్మిడ్ వెక్టార్స్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు RP4 ప్లాస్మిడ్ విచ్ ఇస్ ఏదైతే సూడోమోనాస్లో ఉన్నటువంటి RP4 ప్లాస్మిడ్ ఈకోలై బ్యాక్టీరియాలో ఉన్నటువంటి కోల్ ఈవెన్ ప్లాస్మిడ్స్ను సహజమైన ప్లాస్మిడ్స్గా వెక్టార్స్గా వినియోగించడం అనేది జరిగింది. ద న్యాచురల్ ప్లాస్మిడ్స్ ఆర్ నాట్ సూటబుల్ వెక్టార్స్ ఫర్ జీన్ క్లోనింగ్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ఎఫిషియంట్ వే. మనకు ఈ జీన్ క్లోనింగ్ ప్రాసెస్లో న్యాచురల్ ప్లాస్మిడ్స్ని వెక్టార్గా వినియోగిస్తే మనకు అంత ఉపయోగకరంగా ఉండదన్నమాట. కాబట్టి మనము వాటిని ఖచ్చితంగా మార్పులు చేసి వినియోగించడం జరుగుతుంది. ఎందుకు అవి మనకు అంత ఉపయోగకరం కాదు అంటే దే ఆర్ లార్జ్ ఇన్ సైజ్. వాటి యొక్క పరిమాణం అనేది పెద్దదిగా ఉండడం వల్ల అవి మంచి క్లోనింగ్ వెక్టార్గా ఉపయోగపడవు. నో జెనెటిక్ మార్కర్స్. అన్నింటిలోనూ ఖచ్చితంగా జెనెటిక్ మార్కర్స్ మనకు కలిగి ఉండకపోవచ్చు. నో యూనిక్ సైట్ ఫర్ కామన్ ఆర్ఏస్. సాధారణంగా మనం ఉపయోగించేటువంటి రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ సంబంధించినటువంటి రెస్ట్రిక్షన్ సైట్స్ అనేటివి వాటిలో ఉండకపోవచ్చు. ఆర్ దే మే నాట్ కంటైన్ ద రెస్ట్రిక్షన్ సైట్స్ ఇన్ ద జెనెటిక్ మార్కర్స్. ఈ జెనెటిక్ మార్కర్స్లో రెస్ట్రిక్షన్ సైట్స్ని కామన్గా ఉపయోగించే ఆర్ఏస్కి అవి కలిగి ఉండకపోవచ్చు. అండ్ దే మే హ్యావ్ ద పాథోజెనిసిటీ ప్రాపర్టీ. వాటిలో వ్యాధికారకత కలిగించేటువంటి లక్షణము ఉండవచ్చు అన్నమాట. కాబట్టి ఇటువంటి లక్షణాలను సహసిద్ధమైన ప్లాస్మిడ్ వెక్టార్స్లో ఉండడం వల్ల వాటిని మనం జీన్ క్లోనింగ్ ఎక్స్పెరిమెంట్స్లో వినియోగించడము జరగట్లేదు. సాధారణంగా వచ్చేసి మనం ఏం వినియోగిస్తున్నాము, ఆర్టిఫిషియల్ ప్లాస్మిడ్స్ని అంటే మోడిఫై చేసి మనము వినియోగించడం అనేది జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ప్లాస్మిడ్ వెక్టార్స్. ద ప్లాస్మిడ్ వెక్టార్స్ క్రియేటెడ్ ఫ్రమ్ వైల్డ్ ప్లాస్మిడ్స్. Okay, and by modify some of the characters of the wild vectors are called as artificial plasmid vectors. They are also called as constructed or derived vectors. మనము సహసిద్ధంగా ఉండేటువంటి ప్లాస్మిడ్లలో కొంత మార్పులు చేయడం ద్వారా తయారు చేసిన వాటిని ఆర్టిఫిషియల్ ప్లాస్మిడ్ వెక్టార్స్గా చెప్పుకోవడం జరుగుతుంది. వాటిని కన్స్ట్రక్టెడ్ తయారు చేసిన లేదా డిరైవ్డ్ వెక్టార్స్గా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. దీనిలో ఏం చేస్తాము అంటే వాట్ వీ డూ టు కన్స్ట్రక్ట్ ద artificial plasmid vectors is the deletion or removal of unwanted portions. ఫస్ట్ వన్ ఏం చేస్తాం, దీన్ని తయారు చేయడానికి ఆర్టిఫిషియల్ వెక్టార్ని అంటే మనకు అవసరం లేనటువంటి భాగం ఏదైతే ఉందో వాటినన్నింటినీ తొలగిస్తారు. అంతేకాకుండా మోర్ ఓవర్ వీ ఆల్సో ఇన్సర్ట్ ద డిజైర్డ్ సీక్వెన్సెస్ ఇంటు ద ప్లాస్మిడ్. అంతేకాకుండా మనకు కావలసిన సీక్వెన్సెస్ అంటే జెనెటిక్ మార్కర్కి సంబంధించినవి కావచ్చు, లేదంటే ఏదైనా రెసిస్టెంట్ జీన్ ఇటువంటివి, అలాంటి వాటిని కొన్ని ఇన్సర్ట్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఆర్టిఫిషియల్ ప్లాస్మిడ్ వెక్టార్స్ని తయారు చేయడంలో కొన్ని అవసరం లేని సీక్వెన్సెస్ని తొలగిస్తారు. అదేవిధంగా కొన్ని అవసరమైన సీక్వెన్సెస్ని దాంట్లో కలపడం, యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ విధంగా ఆర్టిఫిషియల్ ప్లాస్మిడ్ వెక్టార్స్ని తయారు చేయడం జరుగుతుంది. ఎక్కువగా ఉపయోగిస్తున్నటువంటి ప్లాస్మిడ్ వెక్టార్స్ వచ్చేసి మనకు PBR సిరీస్ అండ్ POC సిరీస్ అన్నమాట. ఎగ్జాంపుల్స్ ఆర్ PBR 322, PUC 18, PSC 101, RSF 1010. These are examples for artificial plasmid vectors. Okay ma, this is about the classification of vectors and natural and artificial vector. This is the structure of a basic
plasmid vector. Already we have discussed in the last class, I think. Okay, what are the features of ideal vectors we have discussed earlier. Okay, here what are the components of this plasmid vector? Selectable marker, antibiotic resistant gene, origin of replication, restriction sites, unique restriction sites. It may have the promoter also. Okay, in the expression vectors they should consist of a promoter region. Okay, this is the structure of basic plasmid. Okay, here that components, why they are used, what is the use of those components in the plasmid vectors is represented. Here VORI, first one, which is in blue color, is a VORI, this ratio. This is origin of replication. It is useful to start the copying DNA. Okay, it starts here. The copying of DNA, that is the replication of DNA, starts from here, this region. This is the selectable marker. This selectable marker generally is antibacterial, antibiotic resistant gene. Okay, and this one is a promoter. Here in this region, the expression of the vector, that is the transcription, is made, and this region cDNA, this is inserted gene of interest region. Okay, all these are the components the plasmid vector should have. Okay, this is about different features of the vectors and the classification of vectors and so on. Okay, thank you for listening.